మా సోదరుడు లక్ష్మణ్ కుమార్ గారు మంత్రి అయిన తర్వాత మొదటిసారి వచ్చినాం. చాలా సంతోషంగా ఉంది. అది కూడా ఒక పుణ్య కార్యక్రమానికి, ఒక దైవ కార్యక్రమానికి, ఆధ్యాత్మిక ప్రవచనాలు మరి పెద్దలు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు వినటానికి రావటం జరిగింది. లక్ష్మణ్ కుమార్ గారు ప్రత్యేకించి ఈరోజు ఈ క్షేత్రానికి సంబంధించిన విశిష్టత గురించి ప్రపంచవ్యాప్తం తెలియజేసే ఓ కార్యాచరణ తీసుకొని వారు మరి చాగంటి కోటేశ్వరరావు గారిని పిలవాలని 2-3 మార్లు కాకినాడకు వెళ్ళి హైదరాబాద్లో కలిసి ప్రవచనాల ద్వారా దైవభక్తినితో కూడుకొని ఉన్న ప్రవచనాలు యావత్ ఈ ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలకి, జగిత్యాల జిల్లా వాసులకి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరి మేలు జరగాలని, ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని, అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని వారి ఆలోచన గొప్ప అభినందనీయం. ఒక పరంగా అభివృద్ధి సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని దానికి తోడు ఆధ్యాత్మికంగా కూడా ప్రజలందరూ కూడా శాంతియుతంగా ఉండాలని చేసే ఒక ప్రయత్న భాగంలోనే లక్ష్మణ్ కుమార్ గారు గొప్ప ప్రయత్నం. ఈ ప్రవచనాలు కూడా వారు చెప్పారు. 2 రోజుల పాటు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఈరోజు ఇక్కడికి వచ్చి ధర్మపురి క్షేత్రానికి వచ్చి, లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి వచ్చి ఈ దివ్యక్షేత్రంలో ఉండి 2 రోజుల పాటు వారు ప్రవచనాలు చెప్పటం, అందరూ కూడా వేలాది మంది భక్తజన సోదరులు కూడా వచ్చి ప్రవచనాలు విని ఈరోజు భక్తి ప్రవాహంతో ధర్మాన్ని కాపాడుకోవాలి, దేవునికి సంబంధించిన అంశాల గురించి వారు తెలియజేయటం జరిగింది. మాకు కూడా ఒక గొప్ప అవకాశం వారి ప్రవచనాలు వినటానికి. ఈ క్షేత్రానికి వచ్చినందుకు వారికి కృతజ్ఞత తెలియజేస్తూ మరొక ప్రధానమైన ఈరోజు ఒక డాక్యుమెంటరీని ఈ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గారి విశిష్టతకు సంబంధించి, క్షేత్రానికి సంబంధించిన విశిష్టత గురించి మరి చిన్నారి హరీష్ లక్ష్మణ్ కుమార్ గారు ఒక డాక్యుమెంటరీని తీసి మొత్తం ఆ డాక్యుమెంటరీ ద్వారా ఈ ప్రాంత విశిష్టత గురించి మరి విశేషంగా చెప్పడం జరిగింది. మరి చిన్నారి చేసిన కృషి అభినందనీయమని మరొకసారి ఆ భగవంతుని ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుతా ఉన్నాం.